నిన్న సండే రోజు అసలు డబల్ ధమాకా అసలు ఏ మ్యాచ్లు భయ నాకు అర్థం కాదు కానీ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లు యాజ్ యూజువల్ గా మనమైతే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఏ టీం కి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో అదే టీమ్స్ అయితే గెలుచుకుంటూ వస్తున్నాయి. నిజంగా అయితే హ్యాట్స్ ఆఫ్ చేయను. అసలు ఏం చెప్తున్నావు తెలుసా? ఎందుకనంటే మనం ఆ విధంగా పిచ్చింగ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అవన్నీ కంపారిజన్ చేసుకొని మనం విన్నింగ్ ఛాన్స్ దేనికి ఎక్కువ చెప్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 60 to 70% అదే వర్క్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ గా నేనైతే ఏదైతే చెప్పినో అవే టీమ్స్ అయితే విన్ అయినాయి. కావాలంటే మీరు వెళ్ళి క్రాస్ చెక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ అని చెప్పినాం, అదే గెలిచింది. అండ్ సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ అని చెప్పినాం, అదే గెలిచింది. అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ కూడా సిఎస్కే కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం, అదే గెలిచింది. అండ్ ఇవాళ మ్యాచ్ డీసీ వర్సెస్ లక్నో ఉంది, దాని ప్రివ్యూ కూడా మాట్లాడదాం. అండ్ లాస్ట్ లో మాట్లాడదాం డీసీ వర్సెస్ లక్నో ప్రివ్యూ లాస్ట్ లో మాట్లాడదాం, వీడియో లాస్ట్ లో. అండ్ దానికంటే ముందు నిన్న జరిగిన మ్యాచ్లు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ, దాని రివ్యూ అట్లా టచ్ అప్ చేసి దాని తర్వాత డీసీ వర్సెస్ లక్నో మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. అసలు వీడియో స్టార్ట్ చేసి దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరు ఎట్లా లైక్ చేయరు కదా భయ్య, కనీసం మీరు ఇక్కడైనా వీడియో లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో కనుక షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరు? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ 3 గేమ్స్ మనం ఏవైతే చెప్పినామో అవే విన్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దానికోసమనే కాదు, మనం చెప్పే రివ్యూస్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. అసలు ఏ మ్యాచ్ నాకు అర్థం కాదు. హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ ని ఓడియాలంటే ఎవ్వరి తరం కాదు. మాకు ఎవడు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్ అయిపోతుంది. అలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ లో. మరి ఫస్ట్ అయితే ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని భయ్య. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ వచ్చిరు చూడు, వచ్చినట్టు ఏం కొట్టిరు భయ్య, ఊచకోత. అసలు నిన్న ఎస్ఆర్హెచ్ గ్రౌండ్ కి అంటే ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసిన వాళ్ళైతే నిజంగా ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు భయ్య. వాళ్ళు లైవ్ లో చూసుంటారు కాబట్టి మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకని అంటే తెలుసా, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వచ్చినప్పటి నుంచే ఇరగాబాదుడు కొట్టుడు, మాకు వచ్చింది ఒక్కటే కొట్టడమే అని చెప్పేసి వాళ్ళు రికార్డులు మొత్తం బ్రేక్ చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత వచ్చిన ఎవరైనా సరే ఇషాన్ కిషన్ గురించి ఏం మాట్లాడదాం భయ్యా. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ కి అయితే ఆడిండు, మరి ఈ టైం ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉండి అసలు నిజంగా ఏం పిక్ తెలుసా, ఏం బై తెలుసు అసలు ఇషాన్ కిషన్ ని. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూటెంట్ లోనే సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే తెలుసా ఐపీఎల్ అంటేనే ఇంతమందికి ఇంత ఎందుకు ఇష్టం అని అంటే, ఇలాంటి గేమ్స్ ఉంటాయి, ఇలాంటి థ్రిల్లింగ్ గేమ్స్ ఉంటాయి, ఇలాంటి హై స్కోరింగ్ గేమ్స్ ఉంటాయి, లో స్కోరింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా థ్రిల్లింగ్ గా విన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే చాలా ఘోరంగా ఎంజాయ్ చేస్తారు 2 months అయితే. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే భయ్య, వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు బెస్ట్ బ్యాటింగ్ చేసారు భయ్య. ఎవరు అంటే ట్రావిస్ హెడ్ మంచిగా ఆడిండు, 60+ రన్స్ చేసిండు. అండ్ అభిషేక్ శర్మ మంచిగా ఆడిండు, ఇషాన్ కిషన్ అయితే సెంచరీ చేసిండు, నితీష్ కుమార్ రెడ్డి కూడా జబర్దస్త్ ఆడిండు, 30+ రన్స్ చేసిండు. దాని తర్వాత వచ్చిన ప్లేయర్స్ షాట్స్ కోసం ఆడారు కాబట్టి అవుట్ అయిపోయారు. వీళ్ళైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఎస్ఆర్హెచ్ భయ్య. అసలు ఏం ఆడిరు భయ్య నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు టోటల్ గా ఇన్నింగ్స్ అయిపోయేసరికి 286 రన్స్ చేసారు, 287 అయితే టార్గెట్ ఇచ్చారు. ఇంత ముందుకు వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళ రికార్డ్ ఏముందంటే 287 ఉన్నది, 270+ రన్స్ కూడా చేసారు, 260+ రన్స్ కూడా చేసారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 286 రన్స్ చేయడం అది కూడా ఒక రికార్డే వాళ్ళకు. ఎస్ఆర్హెచ్ అసలు నిజంగా పుట్టిందే రికార్డులు బ్రేక్ చేయడానికి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అట్లా ఉన్నది ఎస్ఆర్హెచ్ టీమ్ ఈసారి మాత్రం. అండ్ ఆర్ఆర్ కూడా ఏం తక్కువ లేరు భయ్య, వాళ్ళు కూడా సెకండ్ బ్యాటింగ్ వచ్చి ఆల్మోస్ట్ 240+ రన్స్ వాళ్ళు కూడా చేసారు. అంతా 44 రన్స్ తోటి ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. మరి వాళ్ళ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఎవరు ఆడారు భయ్య ఆర్ఆర్ నుంచి అని అంటే, సంజు శాంసన్ మంచిగా ఆడిండు భయ్యో. సంజు శాంసన్ జబర్దస్త్ ఆడిండు. రియాన్ పరాగ్ ఆడతాడేమో అనుకున్నా కానీ అంతేం లేదు, సంజు శాంసన్ జబర్దస్త్ ఆడిండు మ్యాచ్ అయితే. అండ్ దాని తర్వాత హెట్ మ్యార్ మంచిగా ఆడిండు. ధ్రువ్ జురెల్ అయితే భయ్య ఏం కొట్టిండు భయ్య, ధ్రువ్ జురెల్ 70+ రన్స్ చేసిండు. మస్తు మజా వచ్చింది ధ్రువ్ జురెల్ ఆడుతుంటే మాత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క 6 కానీ 4 కానీ మస్తు బ్యూటిఫుల్ గా ఆడిండు ధ్రువ్ జురెల్ అయితే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్
ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది భయ్య ఎస్ఆర్హెచ్ నుంచి అండ్ ఆర్ఆర్ నుంచి. మరి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే మాత్రం ఎవరు మంచి చేసి చెప్పు? ఆర్ఆర్ నుంచి ఎవ్వరులే, ప్రతి ఒక్కరిని కొట్టుడు బాదుడు. అందుకే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 286 రన్స్ చేసారు. అండ్ ఇక్కడ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఎవరు మంచి చేసారు అని అంటే హర్షల్ పటేల్ కొంచెం మంచి చేసిండు భయ్య. హర్షల్ పటేల్ తప్ప మిగతా ప్లేయర్స్ అందరిని అయితే మంచిగా కొట్టిరు. అండ్ ఇక్కడ ఒకటి నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే అభిషేక్ శర్మ ఏం బౌలింగ్ చేసినావు భయ, నాకు అర్థం కాదు. నేను ఒక ఓవర్ వేసి 5 రన్లు అయితే ఇచ్చిండు. జబర్దస్త్ బౌలింగ్ చేసిండు అభిషేక్ శర్మ. బ్యాటింగ్ కాదు బౌలింగ్ కూడా వేయగలుగుతాడు అని ఆల్రెడీ మనం చెప్పినాం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది భయ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ రివ్యూ అయితే ఇది. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచింది. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఎంఐ వర్సెస్ సిఎస్కే. అసలు అబ్బా, ఎంఐ వర్సెస్ సిఎస్కే నువ్వు ఎప్పుడు పెట్టు, ఎలా పెట్టు, ఎట్లయినా పెట్టు కానీ ఖచ్చితంగా థ్రిల్లింగ్ గేమ్ ఉంటుంది. లాస్ట్ ఓవర్ వరకు అయితే ఆడతారు. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ఉన్నారు సిఎస్కే నుంచి అండ్ ఎంఐ నుంచి. యాజ్ యూజువల్ గా మనం ఎవరైతే ప్లేయింగ్ 11 చెప్పారో వాళ్ళే ఆడారు. మేబీ 1 or 2 చేంజెస్ అయినాయి. అండ్ ఓపెనర్స్ కూడా మనం ఎవరినైతే చెప్పినామో వాళ్ళే వచ్చారు భయ్య. చెన్నై నుంచి కానీ ముంబై నుంచి రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ వస్తారని చెప్పినాం, వాళ్ళే వచ్చారు. అండ్ చెన్నై నుంచి కూడా రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ వస్తారని చెప్పినాం, కానీ రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అయితే రాలేరు. రుతురాజ్ గైక్వాడ్ నెక్స్ట్ వచ్చిండు, అంటే ఫస్ట్ అవుట్ అయిన తర్వాత వచ్చిండు. అండ్ ఫస్ట్ అయితే మనం రివ్యూ అయితే మాట్లాడదాం మనము సిఎస్కే వర్సెస్ ముంబై గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై వాళ్ళు అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు భయ. అండ్ చెన్నైలో పిచ్ ఎట్లుంటుందో మనం ఆల్రెడీ చెప్పినాం. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఖచ్చితంగా రన్స్ కొట్టకపోతే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఒకవేళ 160, 170 ఆల్మోస్ట్ ఒక 155 వరకు వాళ్ళైతే కొట్టిర్రు. 170+ కొట్టిరనుకో చాలా కష్టం అయిపోతుండే. ఎందుకనంటే ఒక టార్గెట్ మంచిగా సెట్ చేసి దాని తర్వాత దాన్ని డిఫెండింగ్ చేసుకోవచ్చు చెన్నై గ్రౌండ్ లో. ఎందుకంటే పిచ్ అట్లా బిహేవ్ చేస్తుంది, మంచి స్పిన్నర్లకు మద్దతు ఉంటది. మరి చెన్నై టీం ఎంఐ టీం చూస్తే మాత్రం చెన్నై టీం ఆల్రెడీ చెప్పిన ప్రివ్యూలో కావాలంటే మీరు వెళ్ళి చూడండి, వాళ్ళకు బౌలింగ్ అటాక్ జబర్దస్త్ ఉన్నది. ఏ టీం అయినా గెలవాలంటే బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే గెలవదు. ప్రతి ఒక్కరు బాగుండాలి, టీం మొత్తం బాగుండాలి. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా మంచిగా ఉండాలి. అప్పుడే టీం కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముంబై వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి ఏం ఆడారు భయ్య, 155 రన్స్ అయితే చేసారు. దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ అంటే నాకు తెలిసి అయితే తిలక్ వర్మ మంచిగా ఆడాడు భయ్య, జబర్దస్త్ ఆడిండు తిలక్ వర్మ అయితే. సూర్యకుమార్ యాదవ్ కూడా అంతో ఇంతో సపోర్ట్ చేసిండు, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు. దాని తర్వాత దీపక్ చహర్ ఎండులో అయితే 20+ రన్స్ చేయడం వల్ల 155 రన్స్ కి అయితే వెళ్ళింది భయ్య ముంబై ఇండియన్స్ అయితే. అండ్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కనుక మనం చూసుకుంటే భయ్య ఎవరేసే తెలుసా, నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా, ఏం బౌలింగ్ తెలుసా వీళ్ళ అటాక్ చూడండి. 3 ఇంటర్నేషనల్ స్పిన్నర్స్ చెన్నైకి ఉండడం అయితే చాలా ప్లస్ పాయింట్ భయ్య. నూర్ అహ్మద్ 4 వికెట్స్ తీసిండు తెలుసా. 4 వికెట్స్ అంటే మామూలు విషయం కాదు. అందుకే మ్యాచ్ మొత్తం టర్న్ చేసి పడేసిరు. స్పిన్నర్లే మ్యాచ్ మొత్తం టర్న్ చేసి పడేసిరు. మరి ఇలాంటి స్పిన్నర్స్ ముంబై ఇండియన్స్ ఉన్నారా అంటే లేరు భయ్య. ఇలాంటి స్పిన్నర్స్ ఉండాలంటే చాలా కష్టం ముంబై ఇండియన్స్ లో. కాకపోయినా కానీ వాళ్ళ దగ్గర కొత్త ప్లేయర్స్ జబర్దస్త్ చేసిర్రు, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. అండ్ ఓవరాల్ గా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 155 రన్స్ చేసిరు ముంబై ఇండియన్స్. దాని తర్వాత చెన్నై వాళ్ళు బ్యాటింగ్ వచ్చి వాళ్ళకి ఏమంత ఈజీగా గెలుపు అయితే రాలేదు భయ్య, చాలా కష్టపడ్డారు. దాంట్లో చాలా కష్టపడ్డారు అంటే రచిన్ రవీంద్ర లాస్ట్ వరకు ఉండి ఆ మ్యాచ్ అయితే గెలిపించరు, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎప్పుడైనా కానీ మనం చేజింగ్ వచ్చినప్పుడు చెన్నైలో ప్రతి బాల్ 6 కొట్టాల్సిన అవసరం లేదు, ప్రతి బాల్ బౌండరీ కొట్టాల్సిన అవసరం లేదు. మనం మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపిస్తే చాలు. సింగిల్ తీసుకొని గెలిపించిన చాలు. అవసరమైనప్పుడు షాట్స్ కొట్టి గెలిపిస్తే అప్పుడు మస్తు మజా వస్తుంది. సేఫ్ అట్లా ఆడిండు రచిన్ రవీంద్ర అయితే నిన్న 70+ రన్స్ చేసిండు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు. ఈవెన్ 30 balls లో హాఫ్ సెంచరీ చేయడం అనేది నిజంగా చాలా ప్లస్ పాయింట్ సిఎస్కే కి. అండ్ వీళ్ళిద్దరు అయితే నిజంగా జబర్దస్త్ ఆడారు భయ్య. రవీంద్ర జడేజా కూడా లాస్ట్ లో వచ్చి అంత ఎంతో చిన్న కామియా ఆడిండు, కానీ అదేం సిఎస్కే కి అయితే అడ్వాంటేజ్ కాదు. ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రమే, రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం జబర్దస్త్ ఆడారు. అండ్ లాస్ట్ లో చూడండి 4 runs కొట్టాలన్నప్పుడు జడేజా రన్అట్ అయిపోయి ఎంఎస్ ధోని క్రీజ్ లోకి రావడం ఏంది నాకు అర్థం కాదు. కానీ చెన్నైలో ఎంఎస్ ధోని బ్యాటింగ్ వస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు చూడాలి అనుకుంటారు.
122 డెసిబుల్ సౌండ్స్ భయ్యా. నాకు అర్థం కాదు కానీ ఎవ్వరికి చూపించారు ఇట్లా, ఓన్లీ MS ధోనికి మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు, ఒక దేవుని లాగా కొలుస్తారు చెన్నైలో మాత్రం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చెన్నై వర్సెస్ ఎంఐలో చెన్నై అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. ఆల్మోస్ట్ 19.1 ఓవర్ లో మ్యాచ్ అయితే విన్ అయింది. సరే, ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి మళ్ళీ వద్దాం. DC వర్సెస్ లక్నో ఇవాళ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి దీని ప్రివ్యూ మనం మాట్లాడదాం. లాస్ట్ లో అంటే మనం పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇవన్నీ మాట్లాడుకొని దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. వీడియో స్కిప్ చేసుకుంటూ చూసుకునే వాళ్ళు, అంటే రివ్యూస్ ఏమైనా స్కిప్ చేసుకుంటూ చూసుకునే వాళ్ళు చూసుకోండి, రివ్యూనే కావాలనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసుకొని చూసుకోవచ్చు, దానిలో పోయేది కూడా ఏం లేదు. ఫస్ట్ అయితే మనం ప్రివ్యూ మాట్లాడదాం. DC వర్సెస్ లక్నో. మరి మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? వైజాగ్ లో. మరి వైజాగ్ లో పిచ్ రిపోర్ట్ ఏంది తెలుసుకోవాలి కదా. మరి వైజాగ్ లో పిచ్ రిపోర్ట్ ఏందనంటే అక్కడ హై స్కోరింగ్ గేమ్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకనంటే లాస్ట్ టైం చూడండి, లాస్ట్ సీజన్ లో KKR వాళ్ళు 270+ రన్స్ చేసిర్రు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. కానీ ఇక్కడ ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ అంటామా దాని అడ్వాంటేజ్ అంటామా అది టాస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకనంటే టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకనంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా బ్యాటింగ్ వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. వాళ్ళు 170, 180 రన్స్ వేసినా కానీ డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉంటది వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ మంచిగా ఉంటే. మరి ఎవరికి బ్యాటింగ్ అటాక్ మంచిగా ఉంది, ఎవరికి బౌలింగ్ అటాక్ మంచిగా ఉంది, దాని గురించి మనం ముందు మాట్లాడదాం. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ అయితే ఏది భయ్య, ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ కొంచెం అంత ఏముండదు బౌలర్లకి, ఫాస్ట్ బౌలర్లకు అయితే అంత మద్దతు అయితే ఏముండదు భయ్య. స్పిన్నర్లు అయితే ప్లేలోకి వస్తారు ఖచ్చితంగా, ఇదైతే గుర్తుపెట్టుకొని స్పిన్నర్లు అయితే ఖచ్చితంగా ప్లేలోకి వస్తారు. మరి వైజాగ్ లో ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఒక 180 to 190 రన్స్ వేసి టార్గెట్ ఇచ్చేదానికి ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు చాలా కష్టం అయిపోతుంది బ్యాటింగ్ చేయడానికి, అన్ని రన్స్ చేసేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకనంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా బౌలర్లు ప్లేలోకి వస్తారు, ఈవెన్ ఫాస్ట్ బౌలర్లు కూడా ప్లేలోకి వస్తారు. అండ్ స్పిన్నర్లు అయితే వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య, అక్కడ రెయిన్ అయితే ఏం లేదు. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం DC ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. మరి DCలో ప్లేయింగ్ 11 ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్, మరి మీకేమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే DCకి ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ జేక్ ఫ్రేజర్ ఎంసెగ్యూర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే ఓపెనర్ గా వస్తారు భయ్య. దాని తర్వాత KL రాహుల్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అండ్ చూడండి ఇంతవరకు అయితే వాళ్ళకైతే బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. దాని తర్వాత వచ్చే ఫాస్ట్ బౌలర్లు కూడా బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు. మిచెల్ స్టార్క్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. అండ్ నేనైతే మోహిత్ శర్మకి వెళ్తున్నా, ముఖేష్ శర్మ కూడా ఉన్నాడు కానీ మోహిత్ శర్మకి వెళ్తున్నా. ఎందుకనంటే మోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్, ఏ సిచ్యువేషన్ లో అయినా, అంటే ఏ సిచ్యువేషన్ లో అయినా ఖచ్చితంగా ఎట్లా వేయాలో అన్ని తెలుసు మోహిత్ శర్మ. కాబట్టి ముఖేష్ శర్మకి తెలియదని కాదు కానీ, ఎందుకంటే ముఖేష్ శర్మ కంటే సీనియర్ ప్లేయర్ మోహిత్ శర్మ జబర్దస్త్ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి మోహిత్ శర్మని నేనైతే పిక్ చేసిన. నా ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య, ఖచ్చితంగా జబర్దస్త్ ఉన్నది DC వాళ్ళ ప్లేయింగ్ 11. బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా మంచి అటాక్ ఉన్నది, బౌలింగ్ అటాక్ కూడా వీళ్ళకున్నది. మనం లక్నో వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా మాట్లాడి దాని తర్వాత అప్పుడు మనం కంపారిజన్ చేద్దాం ఇద్దరికి, బ్యాటింగ్ బౌలింగ్ అంటే ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కంపేరింగ్ చేద్దాం. అండ్ లక్నో గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు లక్నో ప్లేయింగ్ 11 గురించి, లక్నో నుంచి ఫస్ట్ మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్. నేను అనుకుంటున్నా మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ అనుకుంటున్నా కానీ మార్క్రమ్ అయితే ఆడకపోవచ్చు ఈ మ్యాచ్ అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాత ఎవరు ఆడతారో. మిచెల్ మార్ష్, మార్క్రమ్ అండ్ దాని తర్వాత వచ్చేవాళ్ళు ఆయుష్ బడోని, రిషబ్ పంత్, నికోలస్ పూరాను అండ్ డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్. చూసుకోండి బ్యాటింగ్ ఆర్డర్ నేను చెప్తా ఉంటే అరే అమ్మా ఇంత మంచి ప్లేయర్సా, ఇంత మంచి ఫారెన్ ప్లేయర్సా, ఇంత మంచి హిట్టర్సా, అబ్బా ఏముంది భయ్య టీము అని మీకు అనిపిస్తుంది. ఒకసారి బౌలింగ్ కూడా చూడండి, బౌలింగ్ లో మరి వాళ్ళకి ఎవరు ఉన్నారు భయ్య, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, రవి బిష్ణు ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఉన్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడరు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే మయాంక్ యాదవ్ అయితే ఆడతలేడు. మయాంక్ యాదవ్ ప్లేస్ లో శార్దుల్ ఠాకూర్ వచ్చిండు ఆల్రౌండర్. మయాంక్ యాదవ్ అయితే ఇంజరీ ఉంది, సేమ్ అదే విధంగా ఆవేష్ ఖాన్ కూడా ఇంజరీ ఉంది. కాబట్టి మ్యాచ్ అయితే ఆడకపోవచ్చు. అండ్ వేరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు అయితే రావచ్చు ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళంతా ఇంపాక్ట్ ఏం చేయరు. ఎందుకనంటే మంచి బౌలర్స్ వాళ్ళకు ఇంజురీలో ఉండడం లక్నోకి అయితే నిజంగా
డిసడ్వాంటేజ్. అండ్ రవి బిష్ణోయ్ ఉన్నాడు చూడండి లక్నోలో. రవి బిష్ణోయ్ ఒక్కడు కొంచెం మంచిగా వేయగలుగుతాడు ప్లేయింగ్ 11 లో, అంటే వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ లో స్పిన్ బౌలింగ్ లో రవి బిష్ణోయ్ ఒక్కడే మంచిగా వేయగలుగుతాడు. మిగతా బౌలర్స్ అయితే అంత ఏం లేదు అని నాకైతే అనిపిస్తుంది. ఈ ప్లేయింగ్ 11 అయితే లక్నోలో అయితే ఇది భయ్యా. అండ్ ఒక్కసారి మనం బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్నో వాళ్ళల్లో హిట్టర్లు ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా డీసీ వాళ్ళలో మంచి క్లాసీ ప్లేయర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్, జేక్ఫ్రీజర్ ఎగ్జెగూర్కు, డూప్లెసిస్, క్రిస్టన్ సబ్స్, ఆశుతోష్ శర్మ, కరుణ్ నాయర్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ హిట్టర్లు ఉన్నారులే, హిట్టర్ లేదని అస్సలు అనను, హిట్టర్లు ఉన్నారు. కాకపోతే ఇద్దరు బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఫామ్ లో ఉన్నారు. వీళ్ళకైతే నేను సేమ్ ఈక్వల్ బ్యాటింగ్ ఆర్డర్ ఉందని చెప్పేసి అనుకుంటా. కానీ బౌలింగ్ ఆర్డర్ కి అయితే వచ్చేస్తే మాత్రం డీసీలో మాత్రం మోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్, నటరాజన్ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎవరున్నారు చెప్పండి. ఇంకా లక్నోలో అంత ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం అంతేం లేదు. మనకి షార్దుల్ ఠాకూర్ కూడా కొడతారు, జబర్దస్త్ కొడతారు. షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో అంత ఎఫెక్టివ్ అయితే ఏం ఉండదు. అండ్ ఒకవేళ ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ లో కొట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాకపోతే వాళ్ళ లేకపోవడం అనేది నిజంగా డీసీకి అయితే అడ్వాంటేజ్, లక్నోకి అయితే డిసడ్వాంటేజ్. అండ్ బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే 20% అయితే ఖచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే 20% డీసీకే ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ స్పిన్ బౌలింగ్ కూడా కంపేర్ చేసుకుంటే మాత్రం స్పిన్ బౌలింగ్ ఇక్కడ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు చూడండి. అండ్ క్రిస్టన్ స్టబ్స్ కూడా వేయగలుగుతాడు. అండ్ మెయిన్ గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు అయితే మ్యాజిక్ చేసి పడిస్తారు. కేకేఆర్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఎట్లాగో డీసీలో కూడా సేమ్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ జబర్దస్త్ చేస్తారు భయ్య. మ్యాచ్ మొత్తం టర్న్ వేసి పడిస్తారు. అలాంటి ప్లేయర్స్ వీళ్ళైతే ఇండియన్ నుంచి. అండ్ వీళ్ళకి చూసుకుంటే మాత్రం లక్నో వాళ్ళకి ఎవరున్నారు, ఓన్లీ రవి బిష్ణోయ్ మాత్రం ఉన్నాడు. కాబట్టి స్పిన్ బౌలింగ్ కంపారిజన్ చేసుకున్నా నేనైతే డీసీకే 20% ఎక్స్ట్రా ఇస్తున్నా. కాబట్టి 20% అయితే జబర్దస్త్ ఉన్నది డీసీ వాళ్ళకి. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు చూసుకుంటే మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తా అని చెప్పేసి, నేను ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా డీసీకి ఒక 10% ఎక్కువ ఉంది అని నేను అంట భయ్య. ఎందుకంటే మనం ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చూసుకోవద్దు, బౌలింగ్ కూడా చూసుకోవాలి. కాబట్టి డీసీకి కొంచెం ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అది ఎక్కువ అంటే ఎంత అని అంటే డీసీకి ఒక 60% ఇస్తున్నా, అండ్ లక్నోకి ఒక 40% అయితే నేనైతే ఇస్తున్నా భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ చేద్దాము రేపటి మ్యాచ్ కూడా. అండ్ మ్యాచ్ అయిపోయిన దాని రివ్యూ కూడా మాట్లాడదాం. ఒకవేళ మీకు ఇలాంటి ప్రివ్యూస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని, మళ్ళీ చెప్తున్నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.